ఆట కూడా చూపిస్తా, నువ్వు కూడా రా.
DJ Chandra Alichanda Bangaru Palam. Song mixed by DJ Chandra. By DJ Chandra. Song Alichanda Bangaru Palam. Come on. This song mixed by DJ Chandra. Song Alichanda Bangaru Palam. Thank you so much. మాకిందరి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మా ఎన్సిసి కాలనీ మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈ రోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలి నీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. నిర్ణయం కాలకేయుని చంపింది నా కొడుకు. మన కొడుకు నీ కళ్ళతో చూసావు కదా. వాడు కదా రాజు. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపడం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడటం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారం పైనే ఉంచాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాడిని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా ఇది నా మాట. నా మాటే శాసనం. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. బాహుబలా ప్రభాస్ గారా?
సూపర్. ఒక పెద్ద బాహుబలి మూవీ చూసినట్టే ఉందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కమాలిశారుగా. ఒక్కసారి మా టీం వాళ్ళ కష్టాన్ని గుర్తించి అందరూ కూడా గట్టిగా చప్పట్లు ఇవ్వాలని ఆ సాంగ్ కి ఒక్కసారి గట్టిగా సాంగ్ నచ్చిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మన కాలనీలో మన వినాయక చవితి సందర్భంగా మరి ఈ రోజు మాకు ఇంచక్కడ అవకాశం కల్పించిన మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన కమిటీ మెంబర్స్ అందరికీ మరి స్పెషల్ గా మన నటరాజ్ యూత్ అందరికి కూడా మా వంశీ ఈవెంట్స్ తరపు నుంచి మా ఆర్గనైజర్ వంశీ గారి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ మరి బ్యాక్ టు బ్యాక్ మరొకసారి మీ ఇద్దరితో మంచి పాట తర్వాత దానికంటే ముందుగా కూర్చోమని చెప్పాలా, వాళ్ళని కూర్చోమని చెప్పాలా ప్లీజ్ అండి. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం సరే మేము కూర్చొని చూస్తాం. అయితే కూర్చోండి. సరే మీ వాళ్ళని చూపించమని చెప్పండి. చూపించండి వాళ్ళకి మీరు చూపించండి. అంటే అస్తమానం టీవీలో చూపిస్తున్నారు కదా, ఇప్పుడు లైవ్ లో చూపించండి మా ఎన్సీసీ కాలనీ. అది ఇప్పుడు చూపిస్తారా మీరు? అందరికి చూపిస్తాను, కంగారు ఏం పడవసరం లేదు. ఒక ఆంటీ ఒక కూతురు సరిపోయారు ఇద్దరు. రెచ్చగొట్టకు మమ్మల్ని ప్లీజ్. రెచ్చగొడితే ఏం చేస్తారు మీరు? నా పైకి ఎక్కుతారా ఏంది? లేదు మేము ఎక్కితే మీరు ఉంటారా? ఏదో ఒకసారి ఎక్కు చూస్తాం. నేను అంత లేదు, ఎందుకంటే మీరు అలాగా. యూత్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా వేసుకోండి. ఇదో ఓ వేసుకున్నాడంతా మా కుర్రోళ్ళే. మీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు కూర్చొని? మా ఆడవాళ్ళు పొద్దున్న నుంచి పూజలు పురస్కారాలు చేసి అలిసిపోయి ఏదో అలా వచ్చారు, కూర్చొని ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
పూజకి కావాల్సిన డబ్బులు అంతా మేము, డబ్బులు వచ్చాక మీరు సరే కూర్చుని. ఇప్పుడు ఏంటి క్లాప్స్ కావాలా? ఏది కొట్టమని ఒకసారి. అమ్మా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆగాగు, కనిపిస్తుంది. చప్పట్లు కూడా చేతులు పైకి ఎత్తండి. ఇంటికి వెళ్ళి గిన్నెలు కడుక్కోండి. ఏంటమ్మా చప్పట్లు కొట్టడం? కుర్రాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మొత్తం నెల్లూరు అంతా తినిపిస్తుంది అది. ఏం లేదు, మొత్తం డొల్ల అక్కడ. ఇందాక డొల్లా డొల్లా అంటున్నావు. ఏం కావాలి నీకు అసలు? ఏదైనా కావాలంటే కిందకి వెళ్ళు, డొల్లాకి వెళ్ళు, మొత్తం చూపించేస్తారు. ఉందా మీకు? ఉందా? ఏంటది? ఈటి ఏంటండి అది? ఈటి ఎనర్జీయా? కిందకి వెళ్ళి చూపిస్తారాలే. వద్దు. మరి కావాలన్నావుగా. అంటే కిందకెళ్తే మళ్ళీ ఇస్త్రీ చేసి పంపిస్తారు, అందుకని చెప్పేసి ఇక్కడే ఉంటే బాగుంటది. సరే పండు గారు, మీ మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు గొప్ప? మా మగాళ్ళే గొప్ప. దేంట్లో? అన్నిట్లో నిన్ను. దేంట్లో? కానీ ప్రూవ్ చేయమంటావు పోనీ? చూసుకుందామా? 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 రెడీయా? రెడీయా? రెడీరా? రెడీయా? రెడీ. రెడీయా? కుర్రాళ్ళు మీరు రెడీయా? ఆడవాళ్ళు నిద్రలేకమ్మా పడుకున్నట్టున్నారు. రెడీ అని చెప్పండి రా, నేను వాళ్ళతో ఛాలెంజ్ చేస్తున్నాను. మన ఆడవాళ్ళ పరువు పోతుంది, గట్టిగా ఒకసారి ఓ వేసుకుంటారా? మగంలోని ఏమీ లేదు. అంటే నేను ఇక్కడ ఒక నిమిషం ఉండు. ఏయ్ మా మగ తాని ముత్తి నుంచి ఒకళ్ళు పైకి రండి. చూసుకుందాం. రే పిల్లలు చాలరా, ఈ ఆంటీలు పిల్లలు ఉండండి. ఆయన పంపించరా? ఇది ఒక అమ్మాయిని అమ్మను పైకి. ఏ నానా, ఎవరైనా ఒక చిన్న పాప రా, పాప, చిన్న పాప. ఎవరు? రే కుర్రోళ్ళు ఎవడైనా డాన్స్ గీన్స్ అన్ని వచ్చిన పైకి రండి ఒకసారి. బాబోయ్ అక్కడ ఒకరిని పంపించమ్మా, ఎవరో ఒకరిని. రండి త్వరగా రండి. రే తమ్ముడు అక్కడి నుంచి ఎలాగెలాగంటే అవదు లోపల. అది నీతో నిన్ను ఆల్రెడీ చూసా. నెక్స్ట్ నీదికే. అమ్మా చిన్న పాపరా, ఒక చిన్న పాప. రండి ఆనిముత్యాలు పిల్లగానే వచ్చేస్తారు. రా వచ్చాడు. చూసావా మా మగాళ్ళు ఎంతగానో వచ్చారు. ఎవరైనా రమ్మని అమ్మాయిని. ఏయ్ అమ్మాయిలే లేరా? చూసావా పోటీలు ఇప్పుడే మేము గెలుస్తాం. ఏంటి లేరా? అమ్మాయిలు ఎవరు లేరా? ఏంటి పంపించండి ఒకరిని. ఏంటి మీరు వస్తారా? పండుగారు చిన్నమ్మాయి, చిన్నమ్మాయి. నీ కూతురు అని చెప్పు. చిన్నమ్మాయి అంటే ఏంటి? మా చెల్లి. ఏంట్రా బాబు, ఒక్కరిని పిలిస్తే అందరూ వస్తున్నారు కీలో. అమ్మ ఒక చిన్న పాప ఎవరైనా రావచ్చు కదా, చిన్న పాప. నేను అంటారా ఇక్కడ చిన్న పాప, ఒక పాప. ఆ పాపకి మాటలు రావేందు, మాటలు వచ్చిన పాప. నానా దే నువ్వు రారా. ఆవిడ వస్తుందంట పిల్లలాగా. అది పులి, పులి రారా. ఇక్కడ మగ పులులు 4 ఉన్నాయి. ఒక ఆడపులి మీద పడిపోతారు, జాగ్రత్త. ఇదేంట్రా ఎంతమంది వచ్చారు? చూసుకున్నావా? చూసుకో. భయపడతావండి. రెడీ కదా? హైట్ తగ్గ హైట్. రే నీ పేరేంట్రా? ఆకాశ్. ఆకాశంలో పెట్టుకొని చూసుకోవాలి మనం. వెళ్ళి ఆకులు అమ్ముకోమను. సిగ్గుపడుతున్నావా? ఆకాశ్ ని వెళ్ళి ఆకులు అమ్ముకోమను. నువ్వు పెట్టి తింటాడు. నాన్న నీ పేరేంట్రా? ఐషా. ఐస్ కాదండి, ఆయిషా. తినేస్తాడు. రే నీకు ఇష్టమైన హీరో ఎవర్రా? అందరికి మన ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి చెప్పరా? డైలాగులు రావు, అసలు ఏమి రావండి. రాదా? ఇప్పుడు నేను చెప్తాను రా. చెప్పు. మైక్ పట్టుకో. మైక్ పట్టుకో. మనం ఏమాత్రం తగ్గేది లేదు, ఓకేనా? ధైర్యంగా ఉండాలి. ఏంటి మనం అంటే ఎక్కడ కూడా తగ్గేది లేదు. నడిచేది కాదురా, నరికేది. వాడు నడిచి నరికేస్తా అన్నాడే, నీకు తెలియట్లేదు. అలా అంటున్నావా? కనిపించేకు. పాప అడుగు. అమ్మ నీకు డైలాగులు వచ్చా? వచ్చు. అది ఇదో స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ అంతా. చప్పట్లు కొట్టిన అంతా కలిసి డైలాగ్ చెప్పమంటే ఏం చెప్పాలి? 3 9 ఎంతరా? 3 9 ఎంత? ఎంతరా? లెక్కేస్తున్నాయో తుస్సో. డైలాగ్ చెప్తుందట. 2 4 ఎంతరా? 2 4 ఎంత? 2 4 2
8 వాడు ఏమన్నాడు 2 అన్నాడు ఫస్ట్. ఇదిగో ఎక్కడికి పైకి వస్తున్నావేంటి? అక్క ముద్దు మీద కొట్టిగా ఆంటీ అను 8 ఆంటీ అను. ఆంటీ అన్నావు అనుకో నీ చెట్టి ఇప్పేస్తాను. నీ ఇష్టం చెప్తున్నా. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం సైడ్కి రా తల్లి. తల్లి దేనికి వచ్చావమ్మా? డైలాగ్ చెప్పడానికి. ఓ తాయితులకు వచ్చిందంట అమ్మ. తాయితు పంపించి ఆంటీ తాయితు అమ్ముతుందే కాదురా యాంకరు. ఇలా రా, నేను చెప్పిన డైలాగ్ చెప్పు, ఓకేనా? నాకు కొంచెం తెక్కుంది. పేరు చెప్తుంది. పేరు ఎలా ఉంటారు అమ్మాయిలు? రే నీ పేరేంట్రా? చింటూ. చూసావా? మా అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? ఆయిషా. డైలాగ్ చెప్పంటావా? ఐసు చెప్తాడు. ఎక్కిరిస్తున్నావేంట్రా? నేను డైలాగ్ చెప్తాను, చెప్పురా నువ్వు, ఓకేనా? అయిపోయింది. మా ఓడంట ఈ ఊళ్ళో పెద్ద డాన్స్ అంట మా ఓడు. చూద్దావా? రే మా ఓడి ఊపిన సాంగ్ ఒకటి పెట్టు. పండుగ ప్యాంట్ లేదు వాడికి, నిక్కరే వేసుకున్నాడు. నిక్కరే కాదు నిక్కర ఒకటే. ఏరా రాదా? మీ ఇద్దరు కొట్టేసుకుంటారు. అది అట్లా ఉంటది. సపరేట్ వేయండి. మీ ఇద్దరు వేసుకుంటే ఎలాగవుతుందా? మీరు వేసుకోకూడదు. పండుగారు వాడు జిప్పేసుకోలేదు. నాకు కనబడింది, నేను చూసా. చిన్నది నువ్వు చూస్తావు కదా, నేను కూడా వచ్చినాడు. వాడిది చిన్నది. మా వాడు డాన్స్ అంటే సౌండ్ పెట్టారండి. ఒక్కడేరా మీరు ఆగండి. ఏరా ఏంట్రా ఊగిపోతున్నా? రాట్లేదక్క పక్క. వీడికి చాలా ఉంది. కుడేస్తున్నాడు. కింద పైన కుడేస్తున్నా. ఏం కాలేదు నీకు? సౌండ్ పెట్టు నాన్న. మాకు మంచి పాట పెట్టవా? ఒకటి మంచి చాలా ప్లెజెంట్ గా ఉన్న సాంగ్ పెట్టండి. సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు. రెడీ. అదే పెట్టా సౌండ్. మేము ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా పెంచామండి. మీరే పద్ధతిగా లేరు. రెడీ బాబు, రెడీయా? ఇది ఫాస్ట్ గా డాన్స్ అన్న. ఫాస్ట్ గా డాన్స్. ఓకే, అదే సౌండ్ పెట్టు. అస్సలు భయపడద్దు. గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి వాళ్ళ కోసం. గట్టిగా మా పాటకు కూడా వాళ్ళే వేస్తారు ఏంటండి? ఒక నిమిషం ఉండు. ఏం చేస్తుంది ఇక్కడ? ఇదంటే ఓకే, ఏదో చేస్తుంది. ఈవిడ మొత్తం చీరలు, గిన్నెలు, బట్టలు అన్ని ఉతికేస్తుంది. మా వాళ్ళు కొంచెం వాళ్ళు పద్ధతిగా పెరిగారండి. అలా కాదు. ఇగో ఇలాగే. సరే ఇప్పుడు ఏంటి? దమ్ముంటే ఈ అమ్మాయిని డాన్స్ చేయమను. చూస్తారా? ఈ అబ్బాయిని డాన్స్ చేయమను. కావాలంటే మా వాడు చూస్తాడు. అంకుల్ ఏంటి అంకుల్? సౌండ్ పెట్టు. ఈ అమ్మాయిని ఏమని దమ్ముంటే. రారా చెల్లి, రారా. చూస్తారా? ఇదో అరే సౌండ్ పెట్టు. అదే సౌండ్ పెట్టు. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఏంటో డాన్స్? ఎవడో కనెక్ట్ దొరికినట్టు ఎలా అంటుంది. వచ్చేయండి. ఏం డాన్స్ అమ్మా? దీనికి ఈ అమ్మాయి కరెక్ట్. సౌండ్ పెట్టు. నువ్వే బాగా అమ్మాయి కంటే పెట్టు. నీకు దమ్ము ఇంకేదైనా ఉంటే రారా చూసుకుందాం. చెల్లి ప్యాంట్ ఇప్పేయాలి. రెడీ రెడీగా. ఎందరు పెట్టిన
పెట్టరా వాడు సిగ్గుపడిపోతున్నాడు. కాదు కిరికిరి ఏంట్రా? నీకు తెలుసా కిరికిరి అనేది? సౌండ్ పెట్టు. కిరికిరి అదే. రెడీయా? పెట్టు సౌండ్ పెట్టు. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. రెడీయా? రెడీ. చెడ్డి లాగేస్తాను ఏదైనా మా చెల్లితో ఎగస్ట్రా చేసేవాడిని. సిగ్గుపడతా. ఏం లేదు డొల్లా అని చెప్తా. ఇందాక రూపున్న సాంగ్ పెట్టరా అంటే మళ్ళీ ఇదేంట్రా? ఏంటి ఏంటి ఎవరితో వేస్తున్నావు? ఒక నిమిషం అట్లేదు. ఎవరా నీకు అక్క? ఆంటీ అంటుంటే మళ్ళీ అక్క అంటున్నా. ఆంటీ బాబోయ్ నీకేసేది రాదు కదా. పాపం పిల్లాడు. అయ్యో కాదు పండు గారు వాడు డాన్స్ చేయమంటే ఇలా అంటున్నాడు ఏంటి? ఇదేంట్రా? ఇది మా అబ్బాయి సింబల్. ఏంటది? ఇట్టంటున్నాడు. ఇట్టంటే ఏంట్రా? డాన్స్. ఏమనుకున్నావు డాన్స్? ఇగో తమ్ముళ్ళు మా అబ్బాయిలు గట్టి ఒక త్రో వేసుకోండి. మా అమ్మాయిలకి గట్టిగా చెప్పట్లు. మా అమ్మాయిలకి అమ్మాయి చూసారా ఆడవాళ్ళు. మీ అమ్మాయిలకి వేసిందో కాదు. ఏంటి తర్వాత చెప్తా. ఏంటి? సో ఏదేమైనా అబ్బాయిలు గొప్ప అమ్మాయిలు గొప్ప. అబ్బాయిలే గొప్ప. అమ్మాయిలు గొప్ప అనుకున్న వాళ్ళు గట్టిగా ఊహించుకోండి. మా అమ్మాయి లేకపోతే మీరేం లేదు అక్కడ. మా అమ్మాయిలు ఉండేది అక్కడ. మీరు లేకపోతే మీరేం చేస్తారు? మీరే మాకు తెలుసు మాకు. సో పండు గారు మీరు వేస్తారా మొత్తానికి? నేను చేస్తా. ఏంటది డాన్స్? డాన్స్ మా అందరితో మీరు వేస్తారా అంటున్నాను. సో థ్యాంక్ యూ పండు గారు. దిగురా ఇంకా నీ చెట్టి లాగేస్తాను నీ ఇష్టం. అండ్ ఒక్కసారి నటరాజ్ యూత్ గట్టిగా ఓయేసుకోవాలి. సో మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి వినాయక